చూడండి మన మీద ఎన్ని విధాలుగా దాడి జరుగుతుందో. వాళ్ళ ఎజెండా, వాళ్ళ మత పిచ్చి, వాళ్ళ అహంకారము, వాళ్ళ అవివేకము, అజ్ఞానం, వాళ్ళ పిచ్చి, వాళ్ళ కంపు, ఇలా. అందుకే శత్రువుని ప్రేరేపించవద్దు, శత్రువుని ఆదరించవద్దు. మా పెద్దలు ఏమంటుంటారు పల్లెటూరులో, మోటుగా ముసలోళ్ళు చూడరా, ఇంటి ముందల మల్లె చెట్టును పెంచు, ముళ్ళ చెట్టును పెంచొద్దు, ఎన్నటికన్నా దాని ముళ్ళు రాలక తప్పదు, కుచ్చక తప్పదు. ఈ సామెత మీకు పనికొస్తే మీ జీవితాల్లో అన్వయం చేసుకోండి, పాటించండి. వాళ్ళకి ఏమైంటుందండి, గొంతులు కోసి 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 అలవాటు ఉంటుంది. మనిషికి జంతువుకు తేడా తెలియదు. వాళ్ళ జీవన విధానం మాంసం తిని 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 బుద్ధి పనిచేయకుంటుంది. వాళ్ళకు విచక్షణ రహితమైన జీవితాలు, సెల్ఫ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండదు, బుద్ధి ఆధీనంలో ఉండదు, శరీరం ఆధీనంలో ఉండదు. అందుకే ముసలోడు, పండ్లు ఊడిపోయిన ముసలోడు, ఐదేళ్ల అమ్మాయి మీద మొన్న ఒక వీడియో వచ్చింది.